చెట్టు నిండా గులాబీలు పూయాలంటే ఈ ఫర్టిలైజర్ అయితే తప్పకుండా ఇవ్వాలండి. ఈ ఫ్రీ ఫర్టిలైజర్ ఎలా తయారు చేసుకోవాలి? ఎప్పుడెప్పుడు ఇవ్వాలి? ఎంత క్వాంటిటీలో ఇవ్వాలి? ఇదంతా గూడా వీడియోలో క్లియర్‌గా షేర్ జేస్తాను. వీడియో స్కిప్ జేయకుండా చివరి వరకు జూస్తే ఎటువంటి ఇన్ఫర్మేషన్ గూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఎవరైనా ఛానల్‌ని కొత్తగా జూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ జేసుకోండి. ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు, ఆకుకూరల విత్తనాలు, పూల మొక్కల విత్తనాలు అన్నీ గూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి. మీకెవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్‌కి వాట్సాప్‌లో హాయ్ అని మెసేజ్ జేయండి. నేను మీకు కేటలాగ్ పంపిస్తాను. మీరు ఆర్డర్ జేసుకోవచ్చు. మొక్క సైజు చిన్నదే. పువ్వులు చూడండి ఎన్ని పూసినాయో. మరి మంచి సైజులో, మంచి కలర్‌లో పూసినాయండి ఈ ఫ్లవర్స్ అయితే. ఈ మొక్క అయితే నాకు చాలా సంవత్సరాల నుండి నా దగ్గరే ఉన్నది. అయితే ఎంత చక్కగా పువ్వులు పూయాలంటే మనమైతే మంచి మంచి ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అయితే తప్పకుండా ఇవ్వాలి. మనం కెమికల్స్ ఇస్తేనే ఇంత పెద్ద పువ్వులు పూస్తాయి అనేది ఏమి ఉండదసలు. మంచిగా మీరు ఇంట్లో దొరికేటటువంటి వాటితోనే మనం ఫర్టిలైజర్స్ అయితే చేసి మన మొక్కలకియ్యాలి. కొంచెం ఓపిక, కొంచెం శ్రద్ధ ఉంటే సరిపోతదండి. కొంచెం ప్రేమతో టైంకి ఫుడ్, వాటర్ ఇచ్చినామంటే సరిపోతదండి. చాలా పువ్వులు పూసి ఇంకా మనల్నయితే మనము ఆ చూపించిన ప్రేమకైతే రెట్టింపు మనకైతే సంతోషమైతే దక్కుతది. ఈ పువ్వుల వలన నాకైతే అట్లనే అనిపిస్తది. ఈ చలికాలం అంతా పోయే వరకు కూడా కాస్త ఎండ తగిలేటట్టుగా పెట్టండి మీ గులాబీ మొక్కల్ని. ఎక్కడో ఒక మూలన పెట్టేసి ఇంకా మాకు పువ్వులు పూయట్లేదు, ఫర్టిలైజర్స్ అన్నీ ఇస్తున్నామంటే అది వేస్ట్ అండి. తప్పకుండా గులాబీ మొక్కలకే కాదు ఏ పూల మొక్కలకైనా సరే చక్కగా ఎండ తగిలే ప్లేస్‌లో పెడితే మీరు చాలా బాగా పువ్వులు పూస్తాయి. గులాబీ మొక్కలకైతే కొంచెం కేరింగ్ ఎక్కువనే అవసరం అండి. ఎందుకంటే చాలా సెన్సిటివ్ ప్లాంట్స్. అందుకని ఫంగస్ వచ్చే ప్రాబ్లమ్ చాలా ఎక్కువగా ఉంటది కాబట్టి వాటిని ఎప్పటికప్పుడు మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఓవర్ వాటర్ అయిపోతే రూట్స్ ఫంగస్ వచ్చేస్తాయి. లెస్ వాటర్ అయిపోతే మొక్క వడలిపోతది. ఎప్పుడు గూడా మాయిశ్చర్ ఉండేటట్టుగా జూసుకోవాలి. గులాబీ మొక్కలల్ల తడి, తేమ అనేది మట్టిలో ఎప్పుడు ఉండాలి. ఉండేటట్టుగా జూసుకోవాలి. ఈ విధంగా ఎప్పుడైతే గూడా మనం ఫర్టిలైజర్ ఇచ్చే ముందు తప్పకుండా మట్టి అంతా లూజ్ చేసేటి అలవాటైతే మనం పెట్టుకోవాలండి. ఈరోజు నేను చూపించబోయే హోమ్ మేడ్ ఫర్టిలైజర్, ఫ్రీ ఫర్టిలైజర్ ఏంటనేది చూసేద్దాం ఇప్పుడు. ఇదేంటంటే టీ పొడండి. మనం టీ చేసుకున్న తర్వాత వేస్ట్ అని సింక్‌లో పడేస్తాం గదా! ఆ టీ పౌడర్ ఇది. వేస్ట్‌గా మనం పడేయకుండా దాన్ని ఫిల్టర్ చేసి చక్కగా ఎండలో పెట్టి ఈ విధంగా మనం మొక్కలకైతే చాలా బాగా వాడుకోవచ్చు. చాలా మంచి రిజల్ట్ ఉంటది. ఇక్కడ ఈ గులాబీ మొక్కొచ్చేసి 15 లీటర్ల బకెట్‌లో, పెయింట్ బకెట్‌లో ఉందండి. మరి ఇక్కడ నేను 2 గుప్పెళ్ళంత ఇస్తున్నాను. మీకు స్పూన్ వైస్‌గా చెప్పాలంటే 5 స్పూన్లు ఇవ్వండి. ఓకేనా? వాడిన టీ పౌడర్ 5 స్పూన్లు. నెక్స్ట్ వచ్చేసి ఇది మస్టర్డ్ పౌడర్, ఆవాల పొడి. ఓకేనా? ఆవాలని డైరెక్ట్‌గా పౌడర్ చేసినాక మరి ఆ పౌడర్‌ని ఈ విధంగా నేను మొక్కకిస్తున్నాను చూడండి. ఇట్లా ఈ సైజు స్పూన్ తీసుకోండి. ఇది మరీ పెద్ద స్పూన్ కాదు, మరి చిన్న స్పూన్ కాదు. మీడియం సైజ్ స్పూను. ఈ స్పూన్‌తోని మీరైతే ఒక్కటే స్పూన్ తీసుకోండి. నేనైతే ఈ మొక్కకి ఒక్క స్పూన్ ఇస్తున్నాను. ఒకవేళ కొంచెం పెద్దగా ఉంది మొక్క, కొంచెం పాట్ సైజ్ కూడా పెద్దగా ఉందంటే 2 స్పూన్లు ఇయ్యండి, పర్వాలేదు. ఇప్పుడు ఈ సైజు ఉన్న మొక్కకి ఇంత సైజ్ బకెట్‌కైతే ఒక్క స్పూన్ అయితే సరిపోతది. మనం ఇచ్చినటువంటి ఈ టీ పౌడర్‌లో మంచి నైట్రోజన్ కంటెంట్ ఉంటది. అదేవిధంగా మట్టిని అసిడిక్‌గా చేసేటటువంటి తత్వం ఆ టీ పౌడర్‌లో ఉంటది. తర్వాత మనం ఇచ్చినటువంటి ఈ మస్టర్డ్ పౌడర్ ఉంది గదా! దాంట్లో మంచి ఎన్‌పీకేతో పాటు ఇంకా మంచి న్యూట్రియంట్స్ మొక్కకు గావాల్సినయి ఉంటాయండి. చక్కగా పువ్వులైతే చాలా బాగా పూస్తాయి. పువ్వులు పూయని మొక్కలకి గూడా ఈ ఆవ పౌడర్ ఇచ్చి జూడండి. మంచిగా పూలైతే పూస్తాయి. కాకపోతే మనము తగు మోతాదులో ఎంత ఇవ్వాలో అంతనే ఇవ్వాలి. అప్పుడే మంచి రిజల్ట్ అయితే మనం తీసుకుంటాం. ఈ ఫర్టిలైజర్‌ని ప్రతి 15 రోజులకొకసారి అన్ని రకాల పూల మొక్కలకి ఇవ్వచ్చు. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఇన్ఫర్మేటివ్‌గా ఉందనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ జేయండి. తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ జేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తది. ఈ వీడియో ఎట్లుందో కామెంట్ జేయండి. థాంక్ యూ.